ఇక ఫిష్ వెంకట్ మరణ వార్త అయితే సినీ రంగంలో కొంత విషాదం చోటు చేసుకుందనాలి. ఎందుకంటే చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కావచ్చు, హాస్య నటుడిగా కావచ్చు, ఎంతోగా సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ విషయాలకు సంబంధించి గబ్బర్ సింగ్ సాయి ఉన్నారు. చెప్పండి, మీకు ఫిష్ వెంకట్ గారితో మీకున్నటువంటి బాండింగ్ ఎట్లాంటిది? ఒక ఫ్యామిలీ నంబరు మాకు ఒక పెద్దన్న లాంటోడు. మాకు ఒక ఫ్యామిలీ నంబర్ లాగా మా ఇంట్లో మా గబ్బర్ సింగ్ టీమ్‌కే ఒక పెద్దన్న లాంటాడు. అది. కానీ ఇట్లా ఎందుకంటే చాలా రోజు ఆయనకు అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 1 మంత్ వరకు కూడా వెంటిలేషన్ పైన ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరి అప్పుడు కూడా చాలామంది వచ్చారు. డాక్టర్స్ కూడా కొంత భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి డాక్టర్స్ చెప్పారు ఒక 1 మంత్‌లో క్యూర్ అవ్వచ్చు. ఎందుకంటే తనకు కానీ డొనేషన్ చేస్తే, కిడ్నీ గనక డొనేషన్ చేస్తే బ్రతికే అవకాశాలు ఉన్నాయన్నారు. అప్పుడు ఎట్లా 50 మంది డొనేషన్ చేయడానికి రెడీ ఉన్నారు. అందులో 10 మంది ఫ్రీగా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఆయన బాడీ సహకరించలేదు. మెయిన్ ఒక్కొక్కటి ప్రాబ్లం. కిడ్నీల తర్వాత లంగ్స్ సిగరెట్లు ఎక్కువ తాగి లంగ్స్ ప్రాబ్లం. దాని తర్వాత ఇక్కడికి అక్కడ సిట్ అయినప్పుడు ఆయన మొత్తం పసకలు వచ్చేసినాయి. ఆ పసకలు తక్కువైనాక తర్వాత చాలామంది మాకు వచ్చి దాతలు అన్న నేను ఫ్రీగా ఇస్తాం అది ఇది అని. కిడ్నీ పెయిన్ ఏంటంటే అది చేంజ్ చేయాలంటే బాడీకి కరెక్ట్ సహకరించని వాళ్ళు డాక్టర్లు మ్యాక్సిమం దేవునిలాగా చాలా కాపాడారు అని. మా అన్న ఇట్లా కోల్పోతాడైతే మేము అనుకోలేదు. ఇట్లా ఏదన్నా మళ్ళీ ఇంకో 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో బతడాలని ఆశ ఉండే మాకు. కానీ సినిమా రంగంలో మీకు ఆయనకున్నటువంటి కాంబినేషన్ మాత్రం చాలా వరకు, ఎందుకంటే మెయిన్‌గా పవన్ కళ్యాణ్ సినిమాలంటే మీ టీం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అందులో మీరు ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రెస్ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆడియన్స్‌కి చాలా దగ్గరగా ఉండేది. మరి మీ ఇద్దరికి పర్సనల్ బాండింగ్ ఎట్లా ఉండేది? మేము కింగ్ షూటింగ్లో బెంగళూరులో 14 రోజులు షూటింగ్లో విన్నాము. ఒకటే రూమ్లో ఉన్నాం. అంతా ఉండే అంటే యాక్చువల్ మా గబ్బర్ సింగ్ బ్యాచ్లో దూరం ఉంటారు. మేము ఒకటే బస్సులో ఆయనను చూసుకొని మేము ముందుకు వెళ్ళాము. ఆయనను చూసుకొని కొన్ని ఇండస్ట్రీలో మాకు అవకాశాలు వచ్చినాయి. ఆయన డైలాగ్లో చెప్పే దాంట్లో ఇంకా 4 సినిమాలు మాకు వచ్చాయి. ఈరోజు గబ్బర్ సింగ్లో కూడా ఫిష్ వెంకట్ అన్న ఉన్నాడని ధైర్యంతో అంతా మాకు ఫ్రీగా చేసుకున్నాం. అది అదే మీ మీడియా తరఫు నుంచి అయితే మాకు ఫిష్ వెంకట్ బాగా సపోర్ట్ చేశారు. మాకు ఒకటే ఇప్పుడు ఎందుకంటే మా వదినే ఏం లేవు. వదినే ఏరేదాలో పని చేసుకోలేదు. మా ఫిష్ వెంకట్ అన్నకి ఇప్పటిదాకా అందరు సహాయపడ్డారు. ఆ హాస్పిటల్కి వీటికైనాయి. మీ మీడియా దాకా అందరికీ హీరోల దాకా వెళ్ళి మేము కూడా గబ్బర్ సింగ్ టీం మా వద్దని తీసుకొని వెళ్తాము. ఒక్కొక్క హీరో చిన్న సాయం చేస్తే ఆమెకు ఫిష్ వెంకట్ అన్న లోటు తెలియకుండా ఆమెకు మీరు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫిష్ వెంకట్ మరణం అనంతరం కూడా తన కుటుంబానికి అటు సినిమా రంగం నుంచి కావచ్చు, అదేవిధంగా తన సన్నిహితుల రంగం నుంచి కావచ్చు, కొంత ఆసరాగా నిలవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి. ఇక ఫిష్ వెంకట్ మరణ వార్త అయితే సినీ రంగంలో కొంత విషాదం చోటు చేసుకుందనాలి. ఎందుకంటే చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కావచ్చు, హాస్య నటుడిగా కావచ్చు, ఎంతోగా సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ విషయాలకు సంబంధించి గబ్బర్ సింగ్ సాయి ఉన్నారు. చెప్పండి, మీకు ఫిష్ వెంకట్ గారితో మీకున్నటువంటి బాండింగ్ ఎట్లాంటిది? ఒక ఫ్యామిలీ నంబరు మాకు ఒక పెద్దన్న లాంటాడు. మాకు ఒక ఫ్యామిలీ నంబర్ లాగా మా ఇంట్లో మా గబ్బర్ సింగ్ టీమ్‌కే ఒక పెద్దన్న లాంటాడు. అది. కానీ ఇట్లా ఎందుకంటే చాలా రోజు ఆయనకు అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 1 మంత్ వరకు కూడా వెంటిలేషన్ పైన ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరి అప్పుడు కూడా చాలామంది వచ్చారు. డాక్టర్స్ కూడా కొంత భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి డాక్టర్స్ చెప్పారు ఒక 1 మంత్‌లో క్యూర్ అవ్వచ్చు. ఎందుకంటే తనకు కానీ డొనేషన్ చేస్తే, కిడ్నీ గనక డొనేషన్ చేస్తే బ్రతికే అవకాశాలు ఉన్నాయన్నారు. అప్పుడు ఎట్లా? 50 మంది డొనేషన్ చేయడానికి రెడీ ఉన్నారు. అందులో 10 మంది ఫ్రీగా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఆయన బాడీ సహకరించలేదు. మెయిన్ ఒక్కొక్కటి ప్రాబ్లం. కిడ్నీల తర్వాత లంగ్స్ సిగరెట్లు ఎక్కువ తాగి లంగ్స్ ప్రాబ్లం. దాని తర్వాత ఇక్కడికి అక్కడ సిట్ అయినప్పుడు ఆయన మొత్తం పసకలు వచ్చేసినాయి. ఆ పసకలు తక్కువైనాక తర్వాత చాలామంది మాకు వచ్చి దాతలు అన్న నేను ఫ్రీగా ఇస్తాం అది ఇది అని. కిడ్నీ పెయిన్ ఏంటంటే అది చేంజ్ చేయాలంటే బాడీకి కరెక్ట్ సహకరించని వాళ్ళు డాక్టర్లు మ్యాక్సిమం దేవునిలాగా చాలా కాపాడారు అని. మా అన్న ఇట్లా కోల్పోతాడైతే మేము అనుకోలేదు. ఇట్లా ఏదన్నా మళ్ళీ ఇంకో 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో బతడాలని ఆశ ఉండే మాకు. కానీ సినిమా రంగంలో మీకు ఆయనకున్నటువంటి కాంబినేషన్ మాత్రం చాలా వరకు, ఎందుకంటే మెయిన్‌గా పవన్ కళ్యాణ్ సినిమాలంటే మీ టీం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అందులో మీరు ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రెస్ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆడియన్స్‌కి చాలా దగ్గరగా ఉండేది. మరి మీ ఇద్దరికి పర్సనల్ బాండింగ్ ఎట్లా ఉండేది? మేము కింగ్ షూటింగ్లో బెంగళూరులో 14 రోజులు షూటింగ్లో విన్నాము. ఒకటే రూమ్లో ఉన్నాం. అంతా ఉండే అంటే యాక్చువల్ మా గబ్బర్ సింగ్ బ్యాచ్లో దూరం ఉంటారు.
మేము ఒకటే బస్సులో ఆయనను చూసుకొని మేము ముందుకు వెళ్ళాము. ఆయనను చూసుకొని కొన్ని ఇండస్ట్రీలో మాకు అవకాశాలు వచ్చినాయి. ఆయన డైలాగ్లో చెప్పే దాంట్లో ఇంకా 4 సినిమాలు మాకు వచ్చాయి. ఈరోజు గబ్బర్ సింగ్లో కూడా విశంకట్ అన్న ఉన్నాడని ధైర్యంతో అంత మాకు ఫ్రీగా చేసుకున్నాం. అది ఎట్లా బా అదే మీ మీడియా తరఫు నుంచి అయితే మాకు విశంకట్ బాగా సపోర్ట్ చేశారు. మాకు ఒకటే ఇప్పుడు ఎందుకంటే మా వదినే ఏం లేవు, వదినే ఏరేదాలో పని చేసుకోలేదు. మా విశంకట్ అన్నకి ఇప్పటిదాకా అందరు సహాయపడ్డారు, ఆ హాస్పిటల్కి అవిటికైనాయి. మీ మీడియా దాకా అందరికీ హీరోల దాకా వెళ్ళి మేము కూడా గబ్బర్ సింగ్ టీం మా వద్దని తీసుకొని వెళ్తాము. ఒక్కొక్క హీరో చిన్న సాయం చేస్తే ఆమెకు విశంకట్ అన్న లోటు తెలియకుండా ఆమెకు మీరు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక ఫిష్ వెంకట్ మరణం అనంతరం కూడా తన కుటుంబానికి అటు సినిమా రంగం నుంచి కావచ్చు, అదేవిధంగా తన సన్నిహితుల రంగం నుంచి కావచ్చు, కొంత ఆసరాగా నిలవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.